వైసీపీ శ్యామల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఆమెకు వైసీపీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్. మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజాకు సమానంగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. దీంతో రంగంలోకి దిగిన శ్యామల రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆమెపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ శ్యామల అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లే టార్గెట్గా మాటల తూటాలు విసిరారు. వైఎస్ జగన్ కు మద్దతుగా వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలోనూ వైసీపీ అభ్యర్థి గీతకు మద్దతుగా క్యాంపెయిన్ చేసిన శ్యామల చంద్రబాబు, పవన్లపై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. ఈ కారణంగానే సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ని ఎదుర్కొన్నారు ఆమె. ఇక పలు టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించిన ఆమె పలు సినిమాల్లోనూ నటించారు. అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్లోనూ మెరిశారు. టీవీ షోలు, సినిమాల సంగతి పక్కన పెడితే ఆమె రాజకీయాల్లోనూ యాక్టివ్గా మారారు. అయితే శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. టీడీపీ, పవన్ కళ్యాణ్ టార్గెట్గా శ్యామల చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్యామలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి. తాజాగా వైసీపీలో ఆమెకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత నష్ట నివారణ చర్యలకు దిగిన వైఎస్ జగన్ వైసీపీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నలుగురికి అవకాశం ఇచ్చారు. ఇందులో యాంకర్ శ్యామల కూడా ఉంది. ఆమెను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. మాజీ మంత్రి రోజాతో సమానంగా శ్యామలకు పదవి ఇవ్వడంపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకున్నా కానీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రకటన రావడమే ఆలస్యం. డ్యూటీ ఎక్కేశారు శ్యామల. కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆరోపించారు. అంతేకాదు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు పిల్లికి బిచ్చం పెట్టరని, అలాంటి వాళ్ళు వైఎస్ జగన్ను విమర్శించడం ఏంటంటూ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. గత జగన్ ప్రభుత్వంలో వరద బాధితులను ఏ విధంగా సాయం చేశామో కళ్ళు తెరిచి చూడాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్యామల కూటమి పార్టీల మద్దతుదారులకు మరోసారి టార్గెట్ అయ్యారు. గతంలో చంద్రబాబు పాలన, ఇప్పుడు వరదల సమయంలో ఆయన శ్రమించిన తీరు, అలాగే పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాలు, పేదలు, రైతులకు అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఎంత అండగా నిలబడ్డారో కనిపించనంతగా నీకు కళ్ళు మూసుకుపోయాయంటూ ఫైర్ అవుతున్నారు. అయితే వైసీపీలో రోజా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడేవారు. ఇప్పుడు అదే స్థాయిలో రోజా మాదిరే పబ్లిసిటీ కోసం శ్యామల కూడా యత్నిస్తున్నారన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతినిధి పదవి చూసుకొని శ్యామల ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ భారీగా ట్రోల్స్ వస్తున్నాయి.